చిన్న కోకో కథ. ఒక అందమైన చిన్న గ్రామంలో కోకో అనే చిలిపి పిల్లి ఉండేది. కోకోకి రోజంతా ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, చెట్ల కింద నిద్రపోవడం చాలా ఇష్టం. అదే గ్రామంలో ఒక చిన్న చీమ కూడా ఉండేది. ఆ చీమ మాత్రం చాలా కష్టపడి పని చేసేది. ప్రతిరోజు అది ఆహారం సేకరించేది, తన చిన్న ఇంటిని శుభ్రం చేసేది, రేపటి కోసం ముందుగానే సిద్ధం చేసుకునేది. ఒక రోజు కోకో నవ్వుతూ చీమ దగ్గరకు వెళ్లి చెప్పింది, చీమా, నువ్వెందుకు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటావు? రా, మనం ఆడుకుందాం. చీమ మెల్లగా నవ్వి చెప్పింది, కోకో, ఈరోజు సమయాన్ని వృధా చేస్తే రేపు కష్టపడాల్సి వస్తుంది. కానీ కోకో ఆ మాటలను పట్టించుకోలేదు. అది మళ్లీ ఆటల్లోనే మునిగిపోయింది. రోజులు గడిచాయి. ఒక రోజు భారీ వర్షం వచ్చింది. చలిగాలి బలంగా వీచింది. గ్రామం మొత్తం నీటితో నిండిపోయింది. కోకోకి తినడానికి ఏమీ లేదు. చలితో వణికిపోయింది. అప్పుడు కోకోకు చిన్న చీమ మాటలు గుర్తొచ్చాయి. వెంటనే అది చీమ ఇంటికి వెళ్ళింది. చీమ ప్రేమగా తలుపు తెరిచి కోకోను లోపలికి తీసుకెళ్ళింది. వెచ్చని ఆహారం ఇచ్చింది. చలికి దుప్పటి కూడా ఇచ్చింది. కోకో కన్నీళ్లతో చెప్పింది, చీమా, నేను సమయాన్ని వృధా చేశాను. నీలాగా ముందుగానే సిద్ధం కాలేకపోయాను. చీమ ప్రేమగా నవ్వి చెప్పింది, పర్లేదు కోకో, తప్పుల నుంచి నేర్చుకోవడమే నిజమైన తెలివి. ఆ రోజు నుంచి కోకో కూడా ప్రతిరోజు కొంచెం పని, కొంచెం ఆట, అలా సమయాన్ని మంచిగా ఉపయోగించుకుంటూ సంతోషంగా జీవించింది. నీతి: ఈరోజు సమయాన్ని వృధా చేయొద్దు. చిన్న ప్రయత్నాలు భవిష్యత్తులో పెద్ద ఆనందాన్ని ఇస్తాయి.